హైదరాబాద్ శివార్లలో నానాటికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం రోజు రోజుకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే రీసెంట్గా అంటే జనవరిలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల కన్నా ఫిబ్రవరిలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అదీ కాక పుప్పాలగూడలోనే ఒకే ఒక్క ఫ్లాట్ 9 కోట్లకు పైగా అమ్ముడైనటువంటి నేపథ్యంలో అసలు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నానాటికి రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుంది అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం దానికి భిన్నంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి పుంజుకుంటుంది. అందులో భాగంగానే జనవరిలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల కంటే ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. అలాగే పుప్పాలగూడలో ఒకే ఒక ఫ్లాట్ 9 కోట్లకు పైగా అమ్ముడైంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే మీడియా ఛానల్స్ సగం అటు మాట్లాడతారు, సగం ఇటు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మన రీజన్స్ వద్దు మాట్లాడతారు. కొంతమంది ఫర్గా ఉంటారు, కొంతమంది ఎగనెస్ట్గా ఉంటారు. వాస్తవాలు చూడాలి. వాస్తవాలు ఎలా తెలుస్తాయి? మీరు చెప్తానో ఇంకో మీడియా చెప్తా కాదు కదా. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, అది ఇంపార్టెంట్. దాని మీద మనం లెక్క కడతాం. ఇప్పుడు గవర్నమెంట్ అయినా, మీరైనా, నేనైనా, ప్రైవేట్, ఇప్పుడు కొన్ని రీసెర్చ్ కంపెనీలు, నైట్ ఫ్రాంక్ అని, జేఎల్ఎల్ అని, వాళ్ళు ఒక బేస్ తీసుకునేది. బట్ ఇండివిజువల్గా గో అండ్ చెక్ ద. ఇప్పుడు ఏదైనా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు కదా, ఇసుకేస్తే జనం రావట్లే, జనం ఉన్న ఎలా ఉన్నంటే ఇసుకేస్తే రావట్లే. తగ్గిన మాట వాస్తవం. బట్ ఇందులో 2 పాయింట్లు ఉంటాయి. అంటే తగ్గినాయని మీరే చెప్తున్నారు, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర ఇసుకేస్తే అదే చెప్తున్నారు, అంత జనం ఉన్నారని మీరే చెప్తున్నారు. ఎలా తగ్గిందంటే డమాల్ అవ్వడం వేరు, తగ్గుముఖం పట్టడం వేరు ఒకటి. అయితే అది ఎంతవరకు లాస్ట్ ఇయర్ కొద్ది తగ్గుముఖం పట్టింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, ఆయన సీఎం పదవి చేపట్టిన తర్వాత ఒక 8-9 నెలలు అనేది కొద్దిగా మందగించింది. ఓకే, డెఫినెట్గా డమాల్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, స్లో డౌన్ అయింది. స్లో డౌన్ అనేది వేరు, డమాల్ అనేది వేరు. తగ్గింది, అది అంటే భారీగా కుదేలవడం వేరు, తగ్గుముఖం చిన్నగా అవడం వేరు అంటారా? తగ్గింది. కొద్దిగా మార్కెట్ ట్రెండ్ తగ్గింది. ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొత్త గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తారు, ఏ ఏరియా ఫోకస్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. కానీ నవంబర్ 2nd, 3rd వీక్ నుండి బాగా పుంజుకోవడం స్టార్ట్ అయింది. అన్ని 100% పుంజుకుంది అని చెప్పను, పుంజుకోవడం స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, సైట్ విజిట్లు అవుతున్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి, లీడ్స్ వస్తున్నాయి. దానికి ఉదాహరణ జనవరి 2024, జనవరి 2025లో చూసుకుంటే 5,400, జనవరి 25లో 5,444 రిజిస్ట్రేషన్లు అయినాయి. జనవరి 24లో 10 తక్కువైనాయి, 10 ఎక్కువైనాయి, 5,454. ఇది 444, అది 454. అంటే ఒక 10 రిజిస్ట్రేషన్. కానీ వాల్యూ వైజ్ పెరిగింది. జనవరిలో నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 10 తగ్గినా వాల్యూ వైజ్ పెరిగింది. ఎందుకంటే ట్రెండ్ ఎట్లా ఉందంటే 50 లక్షల లోపు తగ్గుతుంది, 50 లక్షల కోటి పైన ఉన్న లగ్జరీ సెగ్మెంట్ మొగ్గు చూపిస్తున్నారు ప్రజలు, కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో. సో అది ఒక పాయింట్. తర్వాత రెండోది, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్త పాలసీలు తినడం టైం పడుతుంది. అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, డిపార్ట్మెంట్ సెట్ చేసుకోవాలి, పాలసీస్ మారుతున్నారు, ప్రణాళికలు చేస్తున్నారు. మొత్తం తెలంగాణ స్టేట్ ప్లాన్ చేయమని చెప్పారు సీఎం గారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా సెట్ చేయడానికి టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. కొత్తగా పాత గవర్నమెంట్ ఏం చేసింది, కొత్త గవర్నమెంట్ ఏం చేయాలి. అపోజిషన్ అర్థం ఏంటి, మనం అపోజిషన్ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే దానికి అపోజ్ చేస్తే అపోజిషన్ అంటాం, మనం అపోజ్ చేస్తారు. కాబట్టి అదే ఏ గవర్నమెంట్ వచ్చినా తిట్టుకుంటే ఎవరు వదలరు, ప్రజలు తిడతారు, పొగుడతారు, 2 ఉన్నాయి. సో మనం వాస్తవాలు ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీసులు చూసుకోవాలి. సర్వే చేసినప్పుడు శాంపుల్ సైజ్ బట్టి ఉంటుంది. కొంతమంది 50, ఇప్పుడు ఎలక్షన్లో శాంపుల్ ఆడిట్ పోల్ ఇస్తారు కదా, ఎగ్జిట్ పోల్ ఇచ్చాడు, 100 మంది తీసుకొచ్చి 200, 500 శాంపిల్ తీసుకు అందరినీ కలవరు, 500 కలిసి వాళ్ళ మీద రికార్డు తీసుకుంటారు. అట్లా ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క శాంపుల్ సైజ్ వేరేగా ఉంటుంది, ర్యాండమ్ శాంపుల్ సైజ్ ఉంటాయి. సో అది చూసుకుంటే అభిప్రాయాలు తీసుకొని దాన్ని టేబులేట్ చేస్తారు. టేబులేట్ చేసి ఈ పార్టీకి ఇంత, ఈ పార్టీకి ఇంత, ఇక్కడ కూడా ఈ రెసిడెన్షియల్ ఇంత, కమర్షియల్ ఇంత. లాస్ట్ 1-2 years చూసుకుంటే లగ్జరీ సెగ్మెంట్ కొద్దిగా పెరుగుతుంది, 20-23% per annum. 50 లక్షలు అనేది కొద్దిగా తగ్గింది.
ట్రెండ్. ఎందుకంటే పీపుల్ వాంట్ లగ్జరీ, దే ఆర్ రెడీ టు పే. సర్వీస్ కావాలి, ఫెసిలిటీస్ కావాలి, ఎమ్యూనిటీస్ కావాలి, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్ ఎక్సెట్రా అన్నీ. సో అది చూస్తున్నారు. సో ఈ ఇయర్లో వచ్చేసరికి ఇప్పుడు నవంబర్ నుండి డిసెంబర్, జనవరి బాగా, ఫిబ్రవరి కూడా ఇంకా మంచిగా జరుగుతుంది. అంటే డిసెంబర్ టు జనవరి టు ఫిబ్రవరి చూసుకుంటే కొద్దిగా గ్రోత్ ఉంది. వాల్యూ అయితే 100% ఎక్కువనే ఉంది. బట్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 10 అనేది ఇటువంటి పెద్ద ఫరక్ పడదు. ఓవరాల్గా మన రెవెన్యూ చూసుకుంటారు. గవర్నమెంట్కి ఏమొస్తుంది రెవెన్యూ, ఎంత వస్తుంది? స్టాంప్ డ్యూటీ 2,000 కోట్లు చేస్తే ఎంత డ్యూటీ? 7.6% స్టాంప్ డ్యూటీ వస్తుంది. అట్లా అది అయిన తర్వాత కొన్ని తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ అది వేరే వస్తుంది. గవర్నమెంట్కి రకరకాల, ఒక ఎకరం జాగాలో రకరకాల ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేస్తే ఒక రకమైన ఇన్కమ్. స్టాంప్ ఇప్పుడు రేట్లు పెంచుతూ ఉన్నారు. భూమి రేట్, బేస్ వాల్యూస్, రిజిస్ట్రేషన్ దానికి 15,000-20,000 కోట్లు అదనంగా వస్తాయి. సో ఓవరాల్గా సినారియో చూసుకుంటే మార్కెట్ డల్ అవ్వలేదు. నాకున్న పర్సనల్ ఒపీనియన్ బట్టి తగ్గింది. ఆ తగ్గుముఖం కూడా పెరగడం స్టార్ట్ అయింది. పాత స్వింగ్ రావడానికి మేబీ జూలై, ఆగస్ట్, దసరా కల్లా మంచి స్థాయిలో ఉంటుంది రియల్ ఎస్టేట్ అనేది నా అభిప్రాయం. ఓకే, అంటే 2025 జనవరిలో పరిస్థితి చూసుకున్నట్లయితే కొంచెం మెరుగైనట్టుగా మనకి మార్కెట్ వాల్యూ అవుతూ ఉంది. చెప్తుంది. అలాగే డిసెంబర్లో పరిస్థితి ఎలా ఉంది, జనవరిలో ఎలా ఉంది, జనవరితో పోలిస్తే ఇప్పుడు ఫిబ్రవరిలో ఎలా ఉంది? ఫిబ్రవరిలో కొద్దిగా కంపారిటివ్లీ బెటర్ అనిపిస్తుంది. కొద్దిగా ఎక్కువనే అవుతాయి. జనవరిలో అయిన దాని మీద కొద్దిగా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ది ట్రెండ్ స్టార్టెడ్. రే ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే డౌన్ ఉందో, కస్టమర్ మొరైల్, ఇన్వెస్టర్ మొరైల్ ఏదైతే ఉందో అది డౌన్ అయింది. ఇప్పుడు కొద్దిగా పికప్ అవుతుంది. పర్లేదు, ఇంక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరైతే ఇంకా కొంతమంది వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఇంకా తగ్గుతాయి అనేది, నాకు తెలిసి రేట్లు తగ్గడం అనేది లాస్ట్ 1 yearలో రేట్లు పెరగలేదు. మరి పెరగకపోతే పుప్పాలగూడలో ఒక ఫ్లాట్ 9 కోట్ల రూపాయలకు పైగా ఎలా అమ్ముడైందంటారు? నేను అనేది లాస్ట్ ఇయర్ ఉన్న ప్రైస్లు పెరగలేదు, తగ్గిందని ఎక్కడే చెప్పలేదు. ఇప్పుడు మన డిసెంబర్ నుండి స్టార్ట్ అయింది, అంటే పీక్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల వాల్యూ బట్టి ఇప్పుడు పుప్పాలు కూడా మంచి హైలైట్ ఏరియా. అక్కడ 9 కూడా 3,000 అడుగులు, 3,000 స్క్వేర్ ఫీట్. సో రఫ్గా 30,000 పడింది రఫ్గా మీరు చూసుకుంటే పర్ అడుగు. సో అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు అట్లానే జూబ్లీస్ ఒకటి 5.5 కోట్లు అవుతుంది ఒక ఫ్లాట్. అట్లా షేక్పేట 6 కోట్లకి వెళ్ళింది. సో రకరకాలు ఇప్పుడు 5 నుండి 10 కోట్ల మధ్య కొట్టాడుతుంది. అంటే జూబ్లీ హిల్స్ కంటే కూడా ఇప్పుడు పుప్పాలగూడలోనే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందంటారా? జూబ్లీ హిల్స్ ఓల్డ్ సిటీ అండి. ఓల్డ్ సిటీ అంటే పాత సిటీ. జూబ్లీ హిల్స్ కొనే క్రీమ్ వేరు, అక్కడ కొనే క్రీమ్ వేరు. జూబ్లీ హిల్స్ అంటే స్టాటస్ సింబల్. ఇప్పుడు నేను బంజారా హిల్స్ ఉంటాను, జూబ్లీ హిల్స్ స్టాటస్ సింబల్. కానీ అక్కడ మరి అంత స్టేటస్ సింబల్ కలిగినటువంటి జూబ్లీ హిల్స్ లోనే మీరు చెప్పినట్లుగా మార్కెట్ వాల్యూ తక్కువ ఉంది. కానీ పుప్పాలగూడలో ఒక ఫ్లాట్ 9 కోట్లకు పైగా అమ్ముడైంది. దీన్ని ఎలా చూడాలి? జూబ్లీ హిల్స్ హై రైజ్ ఉండదండి. మీకు సొసైటీ లాస్ ఒప్పుకో. నాకు హై రైజ్ కావాలి, 30th ఫ్లోర్ కావాలి, 20th ఫ్లోర్. జూబ్లీ హిల్స్ ఎక్కడ కడతారు? వాటి టేస్ట్ వేరు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరు వచ్చినా, వెస్ట్రన్ కల్చర్ వచ్చినా, దేర్ టేస్ట్ ఇస్ డిఫరెంట్. దే వాంట్ కంప్లీట్ హై రైజ్లో కావాలి. 20th పైన ఉండాలి, దేశంలో మొత్తం టవర్లో హైయెస్ట్ ఉండాలి. నేను అక్కడ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది, వెంటిలేషన్ బాగా వస్తుంది. సో ఒక్కొక్కరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఆ పాసిబిలిటీ. నాకు 2010లో ఒక కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్కి బంజారా హిల్స్ 30th ఫ్లోర్ కావాలండి. బంజారా హిల్స్ 5 ఫ్లోర్ కంటే ఎక్కువ ఇయ్యరు. ఎక్కడైనా చూసాను హై రైజ్. కానీ ఆయన తీసుకెళ్ళి ల్యాండ్కో హిల్స్లో పెట్టాం, మణికొండలో. ఇక్కడ రాదు సార్, మీరు 5 సంవత్సరాలు వెయిట్ చేశారు ఆయన. తర్వాత వెళ్ళి ల్యాండ్కోలో పెట్టాం. సో అదేంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, మీ టేస్ట్ ఏంటి, మీ యూస్. అంటే ఇప్పుడు కొంత అమ్మ నాన్న హాస్పిటల్ దగ్గర ఉండాలి, పిల్లలు స్కూల్ కాలేజ్ దగ్గర ఉండాలి, ఆఫీస్ వైఫ్ దగ్గర ఉండాలి. ఇప్పుడు 4గురిలో ఫాదరు అంటే హస్బెండ్, వైఫ్, పిల్లలు, పేరెంట్స్. ఫస్ట్ హస్బెండ్ కాంప్రమైజ్ అవుతాడు దూరంగా వెళ్ళడానికి, తర్వాత వైఫ్ కాంప్రమైజ్ అవుతుంది, తర్వాత ఎవరో ముసలి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది హాస్పిటల్ కానీ సిటీలో ఉంటుంది. సో దాన్ని బట్టి పుప్పాలు కూడా హార్ట్ ఆఫ్ ద సిటీ. జూబ్లీ హిల్స్ కూడా ఉన్నాయి. బట్ జూబ్లీ హిల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ ఆల్. బైలా, సొసైటీ బైలాస్ ఒప్పుకో. మ్యాక్సిమం G+4 పెద్ద ప్లాట్ అయితే, అంతకంటే ఎక్కువ పెంట్ హౌస్ వేసుకోవచ్చు. నాకు 20 ఫ్లోర్ ఎక్కడ ఇస్తారు జూబ్లీ హిల్స్లో? సో జూబ్లీ హిల్స్ స్టాటస్ అయినా అక్కడ ప్రొవిజన్ ఉంది. అక్కడ 100 ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు మీరు వెళ్ళాలంటే. దానివల్ల మీకు డిఫరెన్స్ పడింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.